అందరూ కలుసుకునే ఫంక్షన్లో అలా సరదాగా గడపడం మామూలే కదమ్మా. అవని స్థానంలో ఎవరున్నా అలాగే ఉంటారు. ఇలాంటివి చూపించి వేద మనసు పాడు చేయాలని మాత్రం చూడకండి. అక్కడ ఫంక్షన్లో చిందులు వేస్తుంది అవని కాదు మావయ్య గారు, వేదవతి ఇంటి పరువు. అక్కడ ఒక మగాడితో అంత చనువుగా ఉన్నది అవని కాదు మావయ్య గారు, ఘట్టమనేని వంశ గౌరవం. ముద్దు చూపించండి, తప్పులేదు. మరి ఇంతలా వెనకేసుకురాకండి. ముందు ముందు పెద్ద పెద్ద విషయాలు తెలుస్తాయిలేండి. పాలల్లో విషపు చుక్కలు పొయ్యాలనుకుంటున్నారు. అవనిని జయించడానికి మరో దారి కనిపించక ఈ దారిని వెతుక్కున్నారు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మన అవని నిప్పు అంతే. నిప్పు ఎంత పవిత్రమైందో అవని కూడా అంతే పవిత్రమైంది. అవునండి. వసంత గారు, ఏంటి? ఒకప్పుడు మనం ఒకే పార్టీలో ఉండేవాళ్ళం. ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నా చేతికి తాళాలను అత్త ఇచ్చినప్పుడు మీరు ఎంత కావాలంటే అంత డబ్బిచ్చేదాన్ని. మీ కూతురు కావ్యకి ఏం కావాలంటే అవి చేయించేదాన్ని. అవన్నీ మర్చిపోయారా వసంత గారు? ఎందుకు మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. మరి గుర్తున్నప్పుడు మీరు నాకు ఫేవర్గా ఉండాలి గాని అవని వైపు ఎలా తిరిగిపోయారు? పొద్దు తిరుగుడు పువ్వులా. అవని మంచి పనులు చేస్తుంది, నువ్వు చెడు పనులు చేస్తున్నావు. అవని స్వార్థం అంతా కుటుంబ క్షేమం, నీ స్వార్థం అంతా డబ్బు, సింహాసనం, హోదా. అవనికి నీకు చాలా తేడా ఉంది. ఇందాక అవని ఫంక్షన్ వీడియో చూపించాను కదా, మీకు అవని మీద ఏమాత్రం అనుమానం కూడా రాలేదా? అవని మీ తమ్ముణ్ణి మోసం చేస్తుందని మీకు అనిపించడం లేదా? మరోసారి ఆ వీడియోని చూపిస్తాను, బాగా గమనించండి. వసంత గారు, శ్రీకర్ చాలా మంచివాడు, అమాయకుడు. ఇలాంటి విషయాలు కనిపెట్టలేడు, మనమే కనిపెట్టాలి. నమ్మకం ఉన్న చోటే నమ్మక ద్రోహం ఉంటుంది అన్నట్టు అవని మనందరి నమ్మకాన్ని మిస్యూజ్ చేసుకుంటుంది. డాక్టర్, నౌ హీఈస్ ఆల్ రైట్. డిశ్చార్జ్ ప్రాసెస్ పూర్తయింది. ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఎలా ఉంది సత్య? పర్వాలేదు, బట్ పెయిన్ఫుల్గా ఉంది. నీకు చెయ్యికి పెయిన్గా ఉంది, నాకు మనసుకి పెయిన్గా ఉంది. నా వల్లనే కదా నీకింత కష్టం వచ్చింది. ఈ కష్టంలో కూడా ఆనందం ఉంది. నీకేం జరగలేదు కదా. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు. ఏంటి? అవని విషయంలో నేను మాట్లాడిన మాటలకి మీరు ఎంతో ఫీల్ అయిపోయారు. అవని మరో మగాడితో ఎక్కడెక్కడో తిరుగుతుంది. అవని గురించి అలాంటి మాటలే మాట్లాడొద్దు అన్నాను. అవని మీద నాకు అనుమానంగానే ఉందమ్మా. ఏమే, ఏం పోయే కాలం వచ్చింది అలా మాట్లాడుతున్నావు? నిజాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, అందుకే నమ్మాల్సొచ్చింది. అక్క, నీకు జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషం అక్క. అమ్మా, కాసేపట్లో అవని పరాయి మగాడితో మన ఇంటి ముందు కారులో దిగుతుంది. అప్పుడైనా నువ్వు నమ్ముతావేమో. అదిగో నువ్వన్నట్టే కారు వచ్చి ఆగింది. ఎవరితో వచ్చిందో చూద్దాం పదండి. రామ్మా.
ఇప్పటి వరకు నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంక నువ్వు వెళ్ళు. అయ్యో, స్పెండ్ చేసిందంట. దాని అర్థం ఏంటి? మనం వెతుక్కుంటే ఎన్నైనా దొరుకుతాయి. ఇంట్లోకి రా. అవ్వా, చూసారా చూసారా ఎంత ధైర్యంగా మనం అందరం ఉన్న ఇంట్లోకి రమ్మంటుందో. ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వెదవ తిరుగుళ్ళు తిరిగింది చాలక అందరికీ పరిచయం చేస్తుందట. బరి తెగించింది. నిహారిక, అవని గురించి అలా మాట్లాడద్దు. అతను ఎవరో ఏంటో ఏం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారుకు. రా సత్య. బాగా లేట్ అయింది, తర్వాత వస్తాను. మరో రోజు పరిచయం చేద్దులే. నా గురించి ఎంతో రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. డోంట్ సే లైక్ దాట్. మన మధ్య సారీలు చెప్పుకునే రోజు రాకూడదు. అయినా మనం కాలేజ్ డేస్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం. కోర్టు విషయంలో నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావు, అది నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ఆ కేసులో ఇప్పటికీ రిస్క్ ఉంది కానీ బట్ ఆ సమయంలో అయితే నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు.